ఆటోలు వస్తున్నాయి ప్రైవేట్, అది కొనుక్కుంటున్నారు. ఈరోజు ఇక్కడ 50 డివిజన్లోని ఫ్రెండ్స్ కాలనీకి రావడం జరిగింది. ఇంటింటి కాంగ్రెస్ 25వ రోజు ప్రతిష్టాత్మకంగా ఏదైతే 100 రోజుల కార్యక్రమం జరుగుతుందో దాంట్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మామూలుగా కడపలో మేము వెళ్ళే డివిజన్లలో ఏదో ప్రతి డివిజన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1-2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ ఫ్రెండ్స్ కాలనీ చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్సే. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం ప్రాబ్లమ్స్ లేవు అడగండి అంటున్నారు. అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి రోడ్డు సమస్య ఉంది. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ 4-5 ఇళ్లకు వీళ్ళు ప్రైవేట్గా వేసుకున్నారు. మీరు ఒకసారి ఇటు చూసినట్టయితే ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడా రోడ్లు లేవు. కాబట్టి నేను ఇదే తెలుపుకుంటున్నా. 1 రోడ్లు లేవు, 2 కాలువలు లేవు, 3 ఇంట్లో కుళాయి కనెక్షన్ తీసుకుందామంటే పైప్ లైన్ సప్లై లేదు ఇక్కడ మున్సిపాలిటీ నుండి. ఇక్కడ చూస్తే ఇళ్ళకన్నిటికీ వీళ్ళు ప్లాన్ అప్రూవల్ తీసుకుని ఇల్లు కట్టినారు. ప్లాన్ అప్రూవల్ కు ఫైన్లు వేసి ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇది కార్పొరేషన్ బాధ్యత. ఇది కనీస సౌకర్యాలు, నీళ్లు గాని, డ్రైనేజ్ కాలువలు గాని, రోడ్డు గాని ఇవి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ 25వ రోజు ఏదైతే మేము ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నామో 100 రోజుల ప్రోగ్రాము ఇంటింటి కాంగ్రెస్, దీంట్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఈ పరిణామాలను ఖండిస్తూ వెంబడే దీని మీద కార్పొరేషన్ అధికారులు చర్య తీసుకుని వెంబడే ఈ ఫ్రెండ్స్ కాలనీని కనీసం కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా కార్యక్రమాలు మొదలుపెట్టాలని కార్పొరేషన్ అధికారులను, కమిషనర్ రాకేష్ గారిని కోరుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను.